గిరిజనులు అంటే ఎక్కడ ఉంటారు అధ్యక్ష? మేము నివసించేదే అడవులలో, మా బతికే అడవి. అడవి లేకుండా మేము బతకలేము అధ్యక్ష. ఆ బతికే అడవే మాకు శ్వాస. ఆ ఫారెస్ట్ అధికారుల యొక్క నిజంగా అంత ఇంత కాదు అధ్యక్ష. వాళ్ళ యొక్క దౌర్జన్యం, భూములు చేయనిస్తలేరు, బోర్లు వేయనిస్తలేరు, కరెంట్లు రానిస్తలేరు, ట్రాక్టర్లతో దున్నుకొనిస్తలేరు అధ్యక్ష. పట్టాలు ఉన్నా కానీ ట్రాక్టర్లతో దున్నదంటారు. ఇప్పుడు ఎట్ట పోవాలి అధ్యక్ష? ఆ ఫారెస్ట్ వాళ్ళము ఈ విధంగా కష్టపెడతా ఉన్నారు. భూములు చేయనియరు, రోడ్లు చేయనియరు, బోర్లు చేయనియరు, కరెంటు రానియరు. అది ఎందుకన్నా అధ్యక్ష మాకు ఇవన్నీ వివక్షాలు? తరతరాలుగా జీవిస్తున్నటువంటి మా దగ్గర ఆవులు ఉంటాయి, పశువులు ఉంటాయి, అన్ని బర్రెలు ఉంటాయి, అన్నీ ఉన్నాయి అధ్యక్ష. అందుకే మేము అడవులలో ఉంటాం. వాళ్ళ గోసలు ఇంత అంత కాదు అధ్యక్ష. చాలా గ్రామాలలో మధ్య ఊరు బౌండరీలు వేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఊరు చుట్టూ ఇంత పెద్ద పెద్ద గుంతలు తవ్వేసి ఈ గుంతల నుంచి బయట రావద్దు జంగల్కు. ఈ విధంగా ఉంటే ఎట్లా బతకాలి అధ్యక్ష? మేము మా గిరిజనులు ఏ విధంగా బతకాలి అధ్యక్ష?